భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక బిజినెస్ మొదలుపెట్టినప్పుడు ఒక పద్ధతి ప్రకారం నడుస్తుందనే స్పష్టత ఉంటుంది. అంటే ఒక ప్రధాన రహదారి మీద అందరికి కనిపించేలా ఒక బోర్డు పెడతాం. అవును. ఒక ఫిజికల్ అడ్రస్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అటుగా వెళ్లేవాళ్లు వస్తారు, వస్తువు కొంటారు. అదొక స్ట్రేట్ లైన్ లాంటిది. లోపల షాప్ ఎలా ఉందో అద్దాల్లోంచి చూపిస్తాం కదా. ఇదంతా చాలా స్పష్టంగా కళ్లక్ కట్టినట్టు ఉంటుంది. కరెక్ట్. కస్టమర్ ఆ భవనంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ లైటింగ్ కానీ ఆ వాతావరణం కానీ చూసిన వెంటనే వారికొక నమ్మకం కలుగుతుంది. బ్రాండ్ మీద ట్రస్ట్ అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదే వ్యాపారాన్ని సోషల్ మీడియా ప్రపంచంలోకి, ఈ డిజిటల్ స్పేస్లోకి తీసుకురావాలని ప్రయత్నించినప్పుడు ఈ స్పష్టతంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. నిజమే. కళ్లకు కనిపించే భవనముండదు, నేరుగా పలకరించే మనుషులు ఉండరు. అంతా గందరగోళంగా మారుతోంది. ఏది పని చేస్తోందో ఏది పని చెయ్యదో అర్థం కాని ఒక మడ్డీ వాటర్స్ లాంటి పరిస్థితి ఎదురవుతోంది. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ గందరగోళాన్ని ఎలా ఛేదించాలో ఈరోజు మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అవును. సోషల్ మీడియాలో చూసే ప్రేక్షకులను కస్టమర్లుగా మార్చే ఒక పక్కా సైకలాజికల్ ఫన్నెల్ని ఎలా నిర్మించాలనేదే మన ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా అవేర్నెస్, ట్రస్ట్ మరియు కన్వర్షన్ ఈ 3 అంశాలను బ్యాలెన్స్ చేస్తూ ఒక 30 రోజుల ఇన్స్టాగ్రామ్ షెడ్యూల్ను ఎలా రూపొందించాలో విశ్లేషిద్దాం. దీనికోసం మనం సోర్స్ మెటీరియల్స్లో ఉన్న తెలంగాణలోని టైర్ 2 పట్టణమైన మంచిర్యాలలో ఉన్న ఒక మ్యూజిక్ అకాడమీని ఒక కేస్ స్టడీగా తీసుకుంటున్నాం. పర్ఫెక్ట్. సోషల్ మీడియాలో కేవలం కంటెంట్ పోస్ట్ చేయడం ద్వారా భౌతిక భవనమిచ్చే నమ్మకాన్ని ఎలా పుట్టించవచ్చో తెలుసుకుందాం. సరే, ముందుగా దీని విడమర్చి చూద్దాం. ఈ 30 రోజుల ప్రణాళిక వెనుక ఉన్న అసలు సైకాలజీ ఏంటి? బ్యాలెన్స్ అనేది ఎందుకంత ముఖ్యం? ఈ మొత్తం డిజిటల్ స్ట్రాటజీకి మూలస్తంభం ఆ బ్యాలెన్స్లోనే ఉంది. మనం పరిశీలిస్తున్న డేటా చాలా స్పష్టంగా చెబుతున్న విషయమేంటంటే, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది కేవలం ప్రమోషన్లు చేసుకునే డిజిటల్ నోటీస్ బోర్డు కాదు. అంటే రోజూ అడ్వర్టైజ్మెంట్లు పెట్టకూడదంటారు? ఖచ్చితంగా. ఇక్కడ కంటెంట్ ఎప్పుడూ ఒక గోల్డెన్ రేషియోలో ఉండాలి. అది 40% అవేర్నెస్, 30–40% ట్రస్ట్ మరియు 20–30% కన్వర్షన్. మనం ఏది పోస్ట్ చేసినా ఈ నిష్పత్తిలోనే ఉండాలి. అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు రోజూ ఉదయాన్నే లేచి మా దగ్గర అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, వచ్చి చేరండి అని వరుసగా ప్రమోషనల్ పోస్టులు పెట్టకూడదా? అస్సలు పెట్టకూడదు. బిజినెస్ అన్నాక అవే కదా చెప్పాలి. అదే అతిపెద్ద పొరపాటు. అలా వరుసగా ప్రమోషనల్ పోస్టులు మాత్రమే పెడితే దాన్ని మార్కెటింగ్ భాషలో బ్యానర్ బ్లైండ్నెస్ అంటారు. జనాలు సోషల్ మీడియాకు వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం కోసం కదా. అవును, రిలాక్స్ అవ్వడానికి వస్తారు. ఉదయాన్నే లేచి ఎవరైనా తమకు ఏదైనా అమ్ముతారేమో అని ఎవ్వరూ ఎదురుచూడరు. ఒక పోస్ట్ యాడ్ లాగా కనిపించగానే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా దాన్ని ఇగ్నోర్ చేసి పైకి స్క్రోల్ చేసేస్తుంది. నిజమే. ఇది వింటుంటే నాకొక రియల్ వరల్డ్ అనాలజీ గుర్తొస్తుంది. ఊరికే ప్రమోషన్లు చేయడం అనేది భారీ వర్షం పడుతున్నప్పుడు నడి రోడ్డు మీద నిలబడి ఫ్లయర్స్ పంచడం లాంటిది. అవును, మంచి ఉదాహరణ. జనాలు వర్షంలో తడవకుండా పరుగెత్తుతూ ఉంటారు. వాళ్ల దృష్టి అంతా తలదాచుకోవడం మీదే ఉంటుంది తప్ప మనమిచ్చే కాగితంలో ఏముందో చూడరు. దీన్ని ఒక రిలేషన్షిప్ యాంగిల్లో ఆలోచిస్తే ఇది అచ్చంగా ఒక కొత్త వ్యక్తితో స్నేహం చేయడం లాంటిది. ఎగ్జాక్ట్లీ. ఒక వ్యక్తి పరిచయమైన మొదటి రోజే నాకొక 10,000 అప్పివ్వు అని అడగం కదా. ముందుగా పరిచయం పెంచుకుంటాం, దాని అవేర్నెస్ అనుకోవచ్చు. ఆ తర్వాత నమ్మకం కలగజేస్తాం, దాన్ని ట్రస్ట్ అంటాం. అప్పుడే ఏమైనా అడుగుతాం, అది కన్వర్షన్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు చెప్పిన ఈ స్నేహం అనే కాన్సెప్ట్నే డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ ప్రూఫ్ అంటారు. ఇతరులు ఒక బ్రాండ్ని నమ్ముతున్నారు, వాళ్ల పిల్లలు ఆ మ్యూజిక్ అకాడమీలో నేర్చుకుని సంతోషంగా ఉన్నారు అని చూసినప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల లాంటి టైర్ 2 పట్టణాల్లో ఈ సోషల్ ప్రూఫ్ ఇంకా బలంగా పనిచేస్తుంది కదా. అవును, ఎందుకంటే అక్కడ అందరికీ అందరూ ఏదో ఒక రకంగా తెలిసే ఉంటారు. అందుకే కేవలం 20 లేదా 30% పోస్టులు మాత్రమే అడ్మిషన్ల గురించి ఉండాలి. మిగతా కంటెంట్ అంతా విలువ ఇవ్వడానికే వాడాలి. సరే, ఈ బ్యాలెన్స్ ఎందుకు ముఖ్యమనేది సైకలాజికల్గా బాగా అర్థమైంది. కానీ ఇదంతా థియరీ. ప్రాక్టికల్గా చూస్తే ఒక సాధారణ సోమవారం ఉదయం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏమి పోస్ట్ చేయాలి? ఈ క్యాలెండర్లో మొదటి 15 రోజులు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాయి? చూద్దాం. క్యాలెండర్లో మొదటి వారం అంటే డే 1 నుండి డే 7 వరకు మొత్తం అవేర్నెస్కు కేటాయించాలి. ఇక్కడ లక్ష్యమేంటంటే ఊర్లో ఉన్న జనాల స్క్రోలింగ్ని ఆపాలి. అంటే ఎలా ఆపుతాం?
దేనికోసం 15 సెకన్లలో ఒక గిటార్ కార్డ్ ఎలా సులభంగా ప్లే చేయాలో నేర్పించడం, లేదా ట్రెండింగ్లో ఉన్న ఒక హిట్ తెలుగు సినిమా పాటను కీబోర్డు మీద ప్లే చేసి చూపించడం చెయ్యాలి. ఆహా, అంటే జనాలు ఊరికే మైండ్లెస్గా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ని ఒకేసారి లాగాలి. దానికి పవర్ఫుల్ హుక్స్ వాడాలి. అవును, కరెక్ట్. సోర్స్ మెటీరియల్స్లో దీనికి భలే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. వీడియో మొదలవగానే ఈ చిన్న మిస్టేక్ చేయకండి, గిటార్ ఒక్క నెలలో మాస్టర్ చేస్తారు లాంటివి వాడటం. ఇలాంటివి వినగానే ఆ స్క్రోల్ చేస్తున్న వేలు టక్కున ఆగిపోతుంది. ఆ మొదటి వారం అటెన్షన్ గ్రాబ్ చేశాక, ఊళ్ళో ఒక కొత్త అకాడమీ ఉందనే విషయం రిజిస్టర్ అయ్యాక, రెండో వారం ట్రస్ట్ నిర్మించడంపై దృష్టి పెట్టాలి. ఇది ఫన్నెల్లో చాలా కీలకమైన దశ. అంటే పేరెంట్స్కి నమ్మకం కలిగించాలి. అవును. దీనికోసం డే 1 వర్సెస్ డే 30 స్ప్లిట్ స్క్రీన్ వీడియోలు భలే పనిచేస్తాయి. ఒక పక్క స్క్రీన్లో ఒక చిన్న పిల్లాడు మొదటి రోజు కీబోర్డ్ పట్టుకుని భయపడుతూ తప్పులు చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క 30 రోజుల తర్వాత ఎంతో కాన్ఫిడెంట్గా వాయిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆ ఫార్మాట్ అంత అద్భుతంగా పనిచేయడానికి కారణం అందులో ఉన్న వల్నరబిలిటీ. మొదటి రోజు పడే కష్టం ప్రతి పేరెంట్కి కనెక్ట్ అవుతుంది. 30 రోజుల తర్వాత వచ్చిన మార్పు చూసి ఆ అకాడమీ మీద అపారమైన నమ్మకం ఏర్పడుతుంది. వావ్! దీనికి తోడో తల్లిదండ్రుల టెస్టిమోనియల్స్ కూడా యాడ్ చేయాలి. నా కొడుకు చాలా సిగ్గుపడేవాడు, ఇప్పుడు 100 మంది ముందు వాయిస్తున్నాడు అని ఒక తల్లి చెప్పే వీడియో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక డౌట్. ట్రస్ట్ పెంచాలి అనగానే నాకు పెద్ద పెద్ద సినిమాటిక్ లైట్స్, డ్రోన్ షాట్స్ గుర్తొస్తాయి. వీడియోలు చాలా హై క్వాలిటీగా ఉంటేనే కదా చూసేవాళ్లకు నమ్మకం వచ్చేది. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే అసలు సినిమాటిక్ క్వాలిటీకి నమ్మకానికి సంబంధమే లేదు. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు. అవునా? అవును. హైదరాబాద్ లాంటి సిటీల్లో హై ప్రొడక్షన్ పనిచేస్తుందేమో కానీ మంచిర్యాల లాంటి చిన్న పట్టణాల్లో జనాలు వెతుకుతున్నది పాలిష్డ్ కంటెంట్ కాదు. హై ప్రొడక్షన్ చూడగానే ఇదొక యాడ్ అనే సిగ్నల్ వెళ్తుంది. అంటే వాళ్ళు దేనికి కనెక్ట్ అవుతారు? రా అండ్ ఆథెంటిక్ కంటెంట్ని ఎక్కువగా నమ్ముతారు. ఒక సాధారణ మొబైల్ ఫోన్తో తీసిన వీడియోలో వాళ్లకు తెలిసిన ముఖాలు కనిపిస్తే అది 100 రెట్లు ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. ఎంత అద్భుతమైన పాయింట్! అంటే ఆ వీడియోలో వెనకాల కనిపించే ఆ సాధారణ గోడలు, ఆ సహజమైన వాతావరణమే ఓ వీళ్ళు మన ఊరి వాళ్లే, నిజంగా నేర్పిస్తున్నారు అనే భావన కలిగిస్తుందన్నమాట. పర్ఫెక్షన్ కంటే రియాలిటీకే పవర్ ఎక్కువ. అవును. సో ఇప్పుడు ఈ అవేర్నెస్, ట్రస్ట్ ద్వారా మనకు నమ్మకం కుదిరింది. కానీ ఆ నమ్మకంతో బిల్లులు కట్టలేం కదా. హహ, నిజమే. కేవలం లైక్స్ వస్తే సరిపోదు. మరి వారిని యాక్షన్ తీసుకునేలా కస్టమర్లుగా ఎలా మార్చాలి? చివరి 2 వారాల ప్రణాళికేంటి? అక్కడే మన ఫన్నెల్ 3వ దశకు చేరుకుంటుంది. 3, 4 వారం కన్వర్షన్కి గేర్లు మార్చాలి. ఇక్కడ మనం చాలా స్పష్టంగా మాట్లాడాలి. స్కేర్సిటీ అంటే కొరతను సృష్టించాలి. జూన్ బ్యాచ్కి కేవలం 3 సీట్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పాలి. అంటే ఒక అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఫీజుల వివరాలు కూడా పారదర్శకంగా చెప్పాలి కదా. ఖచ్చితంగా. అన్నిటికంటే ముఖ్యం, ప్రతి పోస్ట్కి ఒక బలమైన కాల్ టు యాక్షన్ ఉండాలి. ఉచిత డెమో క్లాస్ కోసం ఇప్పుడే డిఎంలో ట్రయల్ అని మెసేజ్ చేయండి అని స్పష్టమైన ఆదేశాలివ్వాలి. ఓ, ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ లీడ్ ఫనల్ భలే పనిచేస్తుంది. మొదట ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు, అక్కడ్నుండి వాట్సాప్కి తీసుకురావాలి, ఆ తర్వాత డెమో క్లాస్కి ఆహ్వానించాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఆ పిల్లాడు డెమో క్లాస్కొచ్చి ఎంజాయ్ చేశాడంటే అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టే. కానీ నాకిక్కడ ఇంకో విషయం బాగా స్ట్రైక్ అయింది. ఒక చిన్న బిజినెస్ ఓనర్ బిజీగా ఉంటాడు కదా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్కి రిప్లై ఎలా ఇస్తాడు? ఇక్కడే డిఎం ఆటోమేషన్ అనేది ఒక గేమ్ చేంజర్. అవును. మినిచాట్ లాంటి ఆటోమేషన్ టూల్స్ వాడటం చాలా ముఖ్యం. రాత్రి 1 గంటకి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఎవరైనా మెసేజ్ చేసినా సరే అదొక 24 గంటలు నిద్రపోని డిజిటల్ రిసెప్షనిస్ట్ లాగా పనిచేస్తుంది కదా. మరుసటి క్షణమే డెమో క్లాస్ బుకింగ్ లింక్ వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఆ స్పీడ్ కన్వర్షన్ని అమాంతం పెంచుతుంది. ఇప్పుడు కన్వర్షన్ కోసం ఇంకో స్ట్రాటజీ చెప్తాను. లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడకం. అంటే మంచిర్యాల అడ్డా లాంటి పేజీలా? అవును. మంచిర్యాల అడ్డా లాంటి 70,000 ఫాలోవర్స్ ఉన్న పేజీలు లేదా పక్కా మంచిర్యాల లాంటి పేజీలతో కొలాబరేట్ అవ్వాలి. కేవలం 500 నుండి 5,000 రూపాయల బడ్జెట్తో ప్రమోట్ చేసుకోవచ్చు. వావ్! దానికి తోడు అడ్డా ట్రయల్ లాంటి ఒక ట్రాకింగ్ కోడ్ వాడితే ఏ పేజీ నుండి ఎంతమందొస్తున్నారో డేటా కూడా వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఒక స్మూత్ మెషీన్ లాగా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడో ఒక చోట తప్పు జరిగే అవకాశం ఉంటుంది కదా. ఏ తప్పులు చేస్తే ఈ ఫనెల్ అంతా కూలిపోతుంది? చాలా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద తప్పేంటంటే ఇన్స్టాగ్రామ్ని నోటీస్ బోర్డ్ లాగా వాడటం.
అంటే కేవలం క్యాన్వా ఫ్లయర్స్ పోస్ట్ చేయడం. ఆ సోషల్ మీడియా అంటే కంటెంట్ చూడ్టానికొస్తారు, నోటీస్ బోర్డ్ చూడ్టానికి కాదు కదా. అవును. ఇంకో ఘోరమైన తప్పు ఆడియో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం. ఒక మ్యూజిక్ అకాడమీకి ఇది చాలా ముఖ్యం. కనీసం అమెజాన్లో 500 పెట్టి ల్యాపిల్ మైక్ కొన్ని వాడకపోవడం పెద్ద తప్పు. కరెక్ట్. ఆ వీడియోలో వెనుక బండ్ల శబ్దం ఉంటే బాగోదు కదా. ఇంకొకటేంటంటే కేవలం ఇంగ్లీష్లో మాత్రమే పోస్ట్ చేయడం. స్థానిక కనెక్ట్ కోసం తెలుగు మరియు ఇంగ్లీష్ అంటే టాంగ్లిష్ మిక్స్ వాడాలి. అలాగే కామెంట్స్కి డిఎంలకు వెంటనే రిప్లై ఇవ్వకపోవడం. స్పీడ్ అనేది ఇక్కడ ప్రాణం. అంటే ఆనంద్ మ్యూజిక్ అకాడమీ లాంటివి డిజిటల్ ప్రెజెన్స్లో వెనుకబడిపోవటానికి, ముజిగల్ లాంటివి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటానికి ఇవే కారణాలంటారు. ఖచ్చితంగా. కన్సిస్టెన్సీ లేకపోవడం ఎంత ప్రమాదకరమంటే ఆల్గరిథం మనల్ని మర్చిపోతుంది. ఇదంతా విన్నాక ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. 30 రోజుల క్యాలెండర్ అనేది కేవలం రోజూ పోస్ట్ చేయడం కాదు, అదొక వ్యూహాత్మక ప్రయాణం. అవేర్నెస్ ద్వారా పరిచయం, ట్రస్ట్ ద్వారా నమ్మకం, కన్వర్షన్ ద్వారా వ్యాపారం. ఈ మూడింటి కలయికే విజయ రహస్యం. అవును. ఈ వ్యూహం కేవలం మ్యూజిక్ అకాడమీలకు మాత్రమే కాదు, నేర్చుకోవాలనే తపన ఉన్న ఎవరికైనా, ఏ లోకల్ బిజినెస్కైనా అన్వయించుకోవచ్చు. వండర్ఫుల్. ఈనాటి విశ్లేషణను ముగించే ముందు నాకో ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. ఏంటది? మంచిర్యాల లాంటి టైర్ 2 పట్టణాల్లో రా అండ్ అన్పాలిష్డ్ వీడియోలు అంత అద్భుతంగా ట్రస్ట్ను క్రియేట్ చేస్తున్నప్పుడు, భవిష్యత్తులో పెద్ద పెద్ద కార్పొరేట్ అకాడమీలు కూడా జనాన్ని నమ్మించడానికి కావాలనే తక్కువ క్వాలిటీ మొబైల్ వీడియోలు తీసి ఆథెంటిసిటీని ఫేక్ చేసే రోజు వస్తుందా? ఆలోచించండి. అది నిజంగా రాబోయే అతిపెద్ద సవాలు. ఈ ఆలోచనను మీకే వదిలేస్తూ మళ్ళీ మరో లోతైన విశ్లేషణతో కలుద్దాం. కీప్ ఎక్స్ప్లోరింగ్.